అట్లా హైడ్రా తీసుకొచ్చి నువ్వు బడాబాబులకు ఒక రూల్ పెడతావు, బక్క చిక్కిన వాళ్ళకి ఇంకో రూల్ పెడతావా? అంటే ఫ్యామిలీకి ఒక రూలు, ప్రజలకు ఇంకో రూలా? ఫ్యామిలీకి ఒక రూలు, పబ్లిక్ ఒక రూలా? మీ తమ్ముడు అన్నో మీ కుటుంబ సభ్యులకు 30 రోజుల గడువిచ్చి నోటీస్ ఇస్తావు, కానీ మహబూబ్ నగర్లో ఉన్నటువంటి పేద ప్రజలకు, దివ్యాంగులకు 30 నిమిషాల సమయం కూడా ఇవ్వకుండా ఈరోజు వాళ్ళ ఇల్లు కూలగొడతావు. దీన్ని ఏమనాలని అడుగుతా ఉన్నా. అరే మీ మంత్రుల ఇల్లు ఎందుకో కూలగొట్టావు? మీ ఎమ్మెల్యేల ఇల్లు ఎందుకో కూలగొట్టావు? మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇల్లు ఎందుకో కూలగొట్టావు? ఏంది తమాషా అని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీరు ఆలోచించండి. మీ ముఖ్యమంత్రులే, మీ ప్రభుత్వాలే పట్టాలు ఇచ్చినటువంటి భూముల్లో పేద ప్రజలు ఇల్లు కట్టుకుంటే ఈరోజు ఏ పార్టీ నుంచో వచ్చిన ఆయన ఈరోజు కుర్చీలో కూర్చొని ఇది మా కాంగ్రెస్ పార్టీ విధానం అని చెప్పి పేద ప్రజల ఇల్లు కూలగొడుతుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులను మేము ప్రశ్నిస్తున్నాం. మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు మీరు డమ్మీ మంత్రులా? మీరు ప్రజల పక్షం వహించారా? మీకు చేతన అయితే లేదా? మీరు గొంతెత్తేటువంటి దమ్ము లేదా? మీకు చీమునెత్తురు లేదా? మీకు ప్రజలు ఓట్లేదా? ప్రజల ఓట్లతో మీరు గెలవలేదా? ప్రజల ఆశీస్సులతో మీరు మంత్రులు కాలేదా? ప్రజల ఆశీస్సులు లేని మళ్ళా గెలుస్తారా మీరు? ఆలోచించుకోండి. ఇంకా సిగ్గు లేకుండా ఇంకా మళ్ళీ దీన్ని మేము జిల్లాలకు తీసుకెళ్తాం, వాద్రా చేస్తాం, గోద్రా చేస్తాం. ఏంది నువ్వు చేసే తమాషా? ఈరోజు హైదరాబాదులో చెరువుల చుట్టూ ఉన్నటువంటి భూములకు, అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలకు మీరు నోటీసులు ఇవ్వాలంటే సగం హైదరాబాద్ ఈరోజు నిరాశ్రయం అయిపోతుంది. హైదరాబాద్లో 1 కోటికి పైగా జనాభా నివసిస్తున్నది. దాంట్లో 50 లక్షల మంది నిరాశ్రయులు అవుతారు, రోడ్డు మీద పడతారు, రోడ్డు ఎక్కుతారు. అప్పుడు వాళ్ళ సమస్యను ఎవరు పరిష్కారం చేయాలి? దట్ విల్ బి ఎ బిగ్గర్ సోషల్ ప్రాబ్లం. ప్రభుత్వానికి అంతకంటే పెద్ద సమస్య ఏముండదు. ఇంకొకటి అంటాడు మా వరంగల్కి వస్తుంది అంటాడు. అరే హైదరాబాద్ ఈజ్ సిటీ ఆఫ్ లేక్స్ అని అంటున్నారు, వాస్తవం. కానీ వరంగల్ లేక్స్లోనే సిటీ ఉంటుంది. ఎందుకంటే మాది కాకతీయుల రాజధాని. 400 సంవత్సరాల పాటు కాకతీయులు తమ రాజధానిగా ఊరుగల్లును వేసుకొని మొత్తం దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిండ్రు. ఈ రాష్ట్రంలో 45,000 చెరువులు, కుంటలు ఉన్నాయంటే దాంట్లో అత్యధిక చెరువులు కట్టించింది కాకతీయులు. దాని తర్వాత కొన్ని నిజాం కట్టించిండు, కానీ అత్యధిక చెరువులు కట్టించింది కాకతీయులు. హైదరాబాద్లోనే, ఈ రంగారెడ్డిలోనే ఎన్ని చెరువులు కట్టించిందంటే రాజధాని నగరమైనటువంటి మా ఓరుగల్లులో ఎన్ని చెరువులు కట్టించిందో ఒకసారి ఆలోచించండి. 200 చెరువులు, కుంటలు ఉంటాయి. ఈరోజు చాలా మాయమైనవి. దానికి కొంత ప్రభుత్వం కారణమైతే కొంత ప్రైవేటు వ్యక్తులు, కబ్జాకోర్లు కారణం, వాస్తవం ఇది. కానీ నువ్వు ఎట్లా ఈరోజు వాళ్ళని ఖాళీ చేపిస్తావు? ఈరోజు చెరువుల కింద భూములను రక్షించాలంటే ఈరోజు 192 స్లమ్స్ ఉన్నాయి వరంగల్లో. 192 స్లమ్స్లో 80% స్లమ్లు ఈరోజు చెరువు పక్కన ఉన్నాయి, కుంటలను ఆనుకున్నాయి, నాలాల మీద ఉన్నాయి. వాళ్ళని ఖాళీ చేపిస్తారా? దమ్ముంటే ఒక్క ఇల్లు మీద నువ్వు అడుగు పెట్టు, ఒక్క ఇల్లుని ముట్టుకో మస్ అయిపోతావు. నా కొడుక తమాషా నాయదేమన్నా? మాడి మస్ అయిపోతారు మీరు. ఒక్క ఇల్లు కనుక ముట్టుకుంటే యుద్ధం జరుగుతుంది, రణరంగం జరుగుతుంది వరంగల్. కబ్జాలను ఐడెంటిఫై చేయి, కబ్జా కోర్లను శిక్ష వేయి, జైలు పంపు, మేమే సన్మానం చేస్తాం నీకు. కానీ పేద ప్రజల ఇళ్ళ మీదకి వస్తే ఒక్క ఇల్లు ముట్టినా మా తెట్టకుంటలో కానీ, బతుకమ్మ కుంటలో కానీ, పోచమ్మ కుంటలో కానీ, లేకపోతే వడ్డపల్లిలో కానీ, సమయనగర్లో కానీ, పోతన్ నగర్లో కానీ, రంగంపేటలో కానీ, భద్రకాళి పక్కన కానీ ఒక్క ఇల్లు ముట్టుకున్నా బగ్గుమంటదని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఎవరో కాదు, మేమే ఏకం చేస్తాం ప్రజల్ని. పెద్దోళ్ళు నివసించేటువంటి బాలసముద్రం, అశోక్ నగరు, ప్రశాంత్ నగరు, ఇవి కూడా చెరువులే. మరి వాళ్ళ ఇల్లు కూడా పోతాయి. అరే మీకు నిజంగా చెరువులను, కుంటలను రక్షించాలంటే ఒక దీర్ఘకాలిక ప్రణాళిక, ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి అధ్యయనం చేయండి. మేము కాదంటలేము.